మోడీ గారు అంతకు ముందే చెప్పారు, నీళ్లు రక్తం ఒకే దగ్గర పారదు, కశ్మీర్లో మీరు రక్తం పారిస్తే మేము నీళ్లు ఆపేస్తామని నేను చెప్పారు. అయినా కూడా అదే పని చేశారు. ఇవాళ అన్నమాట ప్రకారమే మోడీ నీళ్లు ఆపేశారు. ఆపేస్తే మీరు నీళ్లు ఆపేస్తే మేము ఊపిరి ఆపేస్తాం అంటున్నాడు వాడు. అసలు పాకిస్తాన్ ఎంత? నీ ప్రపంచమే వెలివేసిన ఒక దేశం, దిక్కు లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, అసలు అభివృద్ధి అనేదే లేదు. భారతదేశంలో అమాయకులైన టూరిస్టుల్ని జమ్మూ కాశ్మీర్లో చంపడం కాకుండా, తప్పు మీద తప్పు చేసింది కాకుండా, ఉగ్రవాదుల్ని పోషించింది కాకుండా, వాళ్ళని పోషిస్తుంది మేమే అని ఒప్పుకున్నది కాకుండా, ఇవన్నీ చేసి పైగా సింధు నది అంటే మేము అన్నీ చేస్తాం, మాకేమీ ఆపొద్దు, మేము ఎన్ని రకాల దరిద్రపు చర్యలు చేసినా కూడా మౌనంగా సహనంగా భారతదేశం వహించాలంటే ఇన్నేళ్లు భరించారు కదా. 27 మందిని చంపినా 100 మందిని చంపినా ఇట్లాగే భరిస్తారు, మాకేం జరగదు అనుకున్నారు. కానీ వాళ్ళ సింధు నది మీకు అంత గతి లేనప్పుడు, భారతదేశం మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు, మా దిక్కు లేకుంటే మీకు నీటి చుక్క లేనప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకమని ఎన్నోసార్లు భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. కానీ టెర్రరిస్టులు మా టూరిస్టుల మీద దాడి చేసే ముందు ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత మేము నీళ్ళు రక్తం పారితే నీళ్ళు ఒక దగ్గర రక్తం ఒక దగ్గరే ఉండవు అని మోడీ చెప్పారు కదా. ఇప్పుడు నీళ్ళని ఆపేస్తే ఊపిరి ఆపేస్తారా? భారతదేశ ప్రధాని మోదీ గారు ఊపిరి ఆపేస్తా అని డైరెక్ట్గా బహిరంగంగా వీడియోలలో అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎంత ధైర్యం! ఆ వీడియో ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తా. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में ये कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रक्त हमने बहाई, खून खून कहता मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि आफत सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा, तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. హఫీజ్ సయ్యద్ అని ఈ పిచ్చి కుక్క డైరెక్ట్ వీడియోలోనే భారత ప్రధాని మోదీ ఊపిరాపేస్తా అని, హిందువుల రక్తాన్ని కాశ్మీర్ నదుల్లో పారిస్తానని బహిరంగంగా వీడియోల్లో ప్రకటిస్తున్నాడు. ఎన్ని గుండెలు! ఈ పిచ్చి కుక్కకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మా దేశంలోకి చొరబడి జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన టూరిస్టుల్ని చంపడానికి మీకు ధైర్యం లేక, మీ సిగ్గుమాలిన బతుకులకు